ఒక పక్కన అన్ని రకాలుగా తుమ్మిడియేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకొని తుమ్మిడియేటి నుంచి 4 ప్యాకేజీల కింద ఆదిలాబాద్ జిల్లాకు దాదాపుగా 1,60,000 ఎకరాలకు నీళ్లు అందించుకుంటూనే శ్రీపాద ఎల్లంపల్లిలో నీటిని నింపుకొని అక్కడి నుంచి తరలించుకుంటూ పోతే 6 జిల్లాలకు 16,40,000 ఎకరాలకు ఆయకట్టుకు ఇవ్వడమే కాదు హైదరాబాదు దాహార్తిని తీర్చడానికి ప్రణాళికలు ఉండే. ఆ లిఫ్టుల్లో తుమ్మిడిహెట్టి నుంచి తెచ్చుకునే దాంట్లో ఒకే ఒక లిఫ్ట్, అది 19 మీటర్లు, హరీష్ రావు గారు 38 మీటర్లు అన్నారు. పోని వారు అనుకున్నట్టే శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ ఫర్ గోదావరి వాటర్స్. గోదావరి ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా రక్త ప్రసరణ గుండెకొచ్చి గుండె నుంచి ఇతర మానవ అవయవాలకు అన్నిటికీ ఏ విధైతే రక్త ప్రసరణ జరుగుతుందో గోదావరి నదీ జలాలు, అది ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, వాన్గంగా కావచ్చు, వార్దా కావచ్చు, ఇతర ప్రాజెక్టులు ఏదున్నా ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మనం తరలించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి తేవాలంటే ఒకే ఒక లిఫ్ట్, చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే 160 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి క్లియర్గా ఉన్న ప్రాజెక్టులను పనులు చేయడమే కాకుండా అక్కడ అవకాశం ఉండే. కానీ అట్లా చేయకుండా పైనుంచి కిందికి నీళ్లు ఒడిసిపట్టుకుంటా గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్న ఆ ప్రాజెక్టును పూర్తిగా మొత్తం ఆపేసి చంద్రశేఖరరావు గారు కిందికి వెళ్ళిండు అధ్యక్ష. దానికి వ్యాప్కో సంస్థ చెప్పింది అంటుండు. వ్యాప్కో సంస్థ చెప్పలేదు అధ్యక్ష. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా వ్యాప్కోసే నివేదిక ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అడిగినారు మేము వ్యాప్కోస్ని, మేము తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ళ వరకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటున్నాం, 160 టీఎంసీలు, ఇక్కడ నీటి లభ్యత ఉన్నదా లేదా, సాంకేతికంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అడిగితే దాని మీద వ్యాప్కో సంస్థ సంపూర్ణంగా స్టడీ చేసి నివేదిక ఇచ్చింది. ఇది సాధ్యమే, ఇక్కడ నిర్మించుకోవచ్చు, అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవచ్చు అని వ్యాప్కోస్ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా వ్యాప్కోస్నే పిలిచాడు. వ్యాప్కోసు అక్కడి నుంచి మారిస్తే ఎక్కడ కట్టాలి, ఎన్ని నీళ్లు లభ్యత ఉన్నాయని అడగలేదు అధ్యక్ష. స్ట్రైట్గా ఆర్డర్ ఇచ్చిండు అధ్యక్ష. నేను మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి 3 లిఫ్టులు పెట్టి నింపుకోట పైకి తెచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో నేను పోయేదలుచుకున్నా, దీని మీద నివేదిక ఇవ్వనంటే అధ్యక్ష నేను ఒక మాట అడుగుతున్నాను. మనం ఎక్కడైనా ఒక హోటల్కి వెళ్తాం భోజనానికి, మనం అక్కడ వంట వండేవాడికి అన్ని రకాల వంటలు వస్తాయి అధ్యక్ష. ఆయనకు చికెన్ బిర్యానీ ఉండడం వస్తుంది, మటన్ బిర్యానీ ఉండడం వస్తుంది, ఎగ్ బిర్యానీ ఉండడం వస్తుంది, వెజిటబుల్ బిర్యానీ కూడా ఉండడం వస్తుంది, అదేవిధంగా రొయ్యల పులుసు కూడా చేయడం వస్తుంది. మనం ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి ఆ చెఫ్ అనేటోడు వంట చేసి పెడతాడు. మనం చికెన్ బిర్యానీ అడిగితే రొయ్యల బిర్యానీ పెట్టాడు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు వ్యాప్కోస్ని స్పష్టంగా నేను మేడిగడ్డ దగ్గర నేను బ్యారేజ్ నిర్మించదలుచుకున్నా, లిఫ్టులు పెట్టదలుచుకున్నా, ఆ పైన అన్నారం దగ్గర, ఆ పైన సుందిళ్ళ దగ్గర నేను బ్యారేజీలు నిర్మించదలుచుకున్నా, నేను లిఫ్టులు పెట్టదలుచుకున్నా, పంపులు పెట్టదలుచుకున్నా, దీనికి నివేదిక ఇవ్వమనంటే దాని మీద కూడా స్టడీ చేసి ఓకే ఫైన్ నువ్వు ఇక్కడ కట్టుకుంటా అంటే ఓకే కట్టుకో అన్నాడు. మీరు ఒక ఆర్కిటెక్ట్ని ఇల్లు కట్టడానికి వికారాబాద్లో స్థలం చూసి ఇల్లు కట్టాలి అనుకుంటున్నానంటే ఆర్కిటెక్ట్ వికారాబాద్ స్థలంలో ఉన్నదాన్ని బట్టి ఎట్లా కట్టుకోవాలనో సలహా చెప్తాడు. ఒకవేళ మీరు జూబ్లీహిల్స్లో స్థలం చూపించి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న ఎట్లా కట్టాలని ఆర్కిటెక్ట్ని అడిగితే జూబ్లీహిల్స్ స్థలానికి సరిపోయే విధంగా ప్రణాళికలు ఇస్తాడు. దానికి స్టీల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సిమెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎట్లా కట్టుకోవాలి, ఏం చేయాలా, ఎత్తెంత పొడిగెంత విడతెంత ఇస్తాడు. ఇవాళ చంద్రశేఖరరావు గారు కూడా వ్యాప్కోస్కి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాడు. నాకు మేడిగడ్డ దగ్గర నేను నిర్మించాలనుకుంటున్నా, దీని మీద నాకు నివేదిక ఇవ్వమని. నువ్వు అడిగింది ఒకటైతే సాంకేతిక నిపుణుడు ఇంకొకటి ఇవ్వడు కదా. మరి నువ్వు అడిగిన దానికి ఆయన నివేదిక ఇస్తే పోనీ ఆ నివేదికనన్నా నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసినావా? లేదు. బ్యారేజ్ల స్థలాన్ని మార్చిండు, పంపుల స్థలాన్ని మార్చిండు, అన్నిటిని మార్చుకుంటూ పోయిండు.